అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృమిత్రదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర వసంత ఋతో ఉత్తరాయణ శుక్లపక్ష షష్ఠి గురువారం. ఈరోజు రోహిణి నక్షత్రం, కృష్ణుల వారి నక్షత్రం, విశేషమైన నక్షత్రం. పైగా గురువారం కలిసి వచ్చింది. మనకంతా గురువారం గురువు అనుగ్రహంతో పాటు ఇక కృష్ణం వందే జగద్గురుం, ప్రపంచానికి గురువైన వాసుదేవుడు కృష్ణుడే కృష్ణం వందే జగద్గురుం అంటూ ఉంటాం మనం. అలా జగత్తుకి గురువైన, వసుదైవ కుటుంబానికి గురువైన, ద్వాపర యుగాధిపతి అయిన శ్రీకృష్ణుల వారి నామం మనకి ఈరోజు మహా అద్భుతం. ఈరోజు మనమందరూ కూడా ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని జపించి ఆ ఒక మహావిష్ణు అనుగ్రహం పొందుదాం. అంతేకాదు ద్వాపర యుగాధిపతి అయిన శ్రీకృష్ణుల వారి ఆశీస్సులు కలియుగంలో పొందుదాం. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఈరోజు మంత్రబలంలో ఈ నామాన్ని జపించండి. మీలో దైవిక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు మనము ఒక మంత్రాన్ని ధ్యానం చేయడం వల్ల, అంటే జపం చేయడం వల్ల 108 సార్లు ఒక మాల జపించడం వలన, లేదా 90 సార్లు జపించడం వలన, లేదా 54 సార్లు జపించడం వలన, లేదా 34 సార్లు జపించడం వలన, 27 సార్లు జపించడం వలన మనం ఏ విధానంగా జపించినా కూడా టోటల్ సంఖ్య 9 రావాలి. 9 సార్లు అయినా జపించాలి. అలా చేయడం వలన మన శరీరంలో సప్త చక్రాలతో పాటు ఆత్మస్థైర్యము పెరిగి జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా మనకి శుద్ధి జరుగుతాయి. చాలా విశేషమైన శక్తి. ఎంతో మంది ప్రతిరోజు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ఈ నామాన్ని జపించడం వలన వాళ్ళ ఎంతో మార్పు వస్తుంది. చూడండి, ఎప్పుడు కూడా జ్ఞాని మౌనంగా పనిచేస్తూ ఉంటాడు. అజ్ఞాని ప్రపంచానికి కనబడేలా చేస్తూ ఉంటాడు. కానీ ప్రపంచం ఒప్పుకోవాలని తనకి తాను శిక్షణ పెట్టుకుంటుంటాడే కానీ జ్ఞానంతో ఆలోచించాడు. విద్యం దదాతి వివేకం, మనకందరికీ తెలిసిందేదే. అలా వివేకం మనలో అభివృద్ధి అవ్వాలన్నా, విద్యతో పాటు జ్ఞానం పెరగాలంటే ఖచ్చితంగా ధ్యానం ఆచరించాలి. పూర్వంలో ఎంతో ఋషులు ఉండేవారు మనకి. అవును, ఎంతో మంది ఋషులు ఉన్నారు, కానీ అందరూ సప్త ఋషులు అవ్వలేదు. ఎన్నో గురుకులాలు ఉండేవి, కానీ అన్ని ఉత్తమ గురుకులాలు అవ్వలేదు. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, కానీ అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలుగా, మహాకావ్యాలుగా అవ్వలేదు. అర్థం చేసుకోండి, ఎంతో మంది గురువులున్నా అందరూ ఉత్తమ గురువులు అవ్వలేరు. ఎంతో మంది జ్యోతిష్యులున్నా అందరూ ఉత్తమ జ్యోతిష్యులు అవ్వలేరు.
ప్రపంచంలో ఎంతో మంది పురుషులున్నా పురుషోత్తములు అవ్వలేరు. ఎంతో మంది స్త్రీలున్నా అందరూ సీతామాతలాగా అవ్వలేరు. అలా ప్రపంచంలో అన్ని చోట్ల అన్నీ ఉంటాయి, కానీ అందరూ అన్నీ అవ్వలేరు. కానీ వాళ్ళు అవ్వాలనుకుంటే ధ్యానం చేయాలి. సర్వదా గాయత్రి జపాన్ని ధ్యానం చేస్తూ ఒక రాజర్షిగా మారిన విశ్వామిత్రుల వారు సర్వదా ధ్యానంతో ఉండి ఎంతో మంది కూర్చున్న చోటే నక్షత్రాల గురించి, ఖగోళ శాస్త్రం గురించి, గణిత శాస్త్రాల గురించి అధ్యయనం చేసి రాసాయనిక శాస్త్రం, గణిత శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అన్ని శాస్త్రాల్ని మన పూర్వీకులు కూర్చున్న చోటే ఎటువంటి స్కూల్కి వెళ్లకుండా, ఎటువంటి ఉపకరణాలు లేకుండా వాళ్ళ ధ్యానంతోనే వాళ్ళ ఆలోచనల్ని ఖగోళ శాస్త్రంలోకి పెట్టి దాని గ్రంథాలుగా మనకిచ్చారు. వీటన్నిటికి కారణం జ్ఞానమే. ఆలోచించండి, వీటన్నిటికీ మూలం జ్ఞానం. ఆ జ్ఞానం పొందాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. రోజుకి 5 నిమిషాలు నేను చెప్పే మంత్రాన్ని ధ్యానం చేస్తూ రండి. మీ జీవితంలో ఏ కష్టాలు వచ్చినా ఎదిరించే శక్తి వస్తుంది. మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా దాన్ని ఉపశమనం చేసుకునే ఆలోచనలు సృష్టి అవుతాయి. మీపై ఎటువంటి శత్రువులు మీపై యుద్ధం చేయడానికి వచ్చినా వాళ్ళు కూడా మీకు శరణాగతి అవుతారు. ధ్యానానికి అంత శక్తి ఉంది. దయచేసి మీకు అందరికీ శుభం కోరుతూ తెలియజేస్తున్నాను. ఈ ఒక విశ్వావసో నామ సంవత్సరంలో మీ విశ్వాసం విరిజల్లాలి, అభివృద్ధి అవ్వాలి అని కోరుకుంటూ ప్రతిరోజు ఒక 5 నిమిషాలు ఈ ఓంకార కార్యక్రమంలో ఏదైతే నామాన్ని చెప్తూ ఉంటామో ఆ నామం ఆ ప్రకృతికి, పంచభూతాలకి, ఆ రోజు నక్షత్రానికి, ఆ రోజు వారానికి, ఆ రోజు పంచభూతాల్లో విలీనమయ్యే అద్భుతమైన దివ్య శక్తిని మీకు అందించే నామపదాలే మీకు తెలియచేస్తున్నాను. కష్టం లేదు. ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనం ఎంత అభివృద్ధి చెందినా, ఎంత జ్ఞానవంతులైనా, ప్రపంచంలో ఎంత విజ్ఞానం పెరిగినా మనము అనుభూతి చెందొచ్చు, అంతేగాని ప్రత్యక్ష దర్శనం రెంటిని మనం చేయలేము. ఒకటి వాళ్ళ జననం, వాళ్ళు చూడలేరు. రెండోది వాళ్ళ మరణం, వాళ్ళు చూడలేరు. మరణానుభూతి, నేను చనిపోతున్నాను అని అనుభూతి చెందొచ్చు, కానీ వాళ్ళు చూడలేరు. జన్మించాను అనేది ఈ శరీరానికి అనుభూతి చెందుతుంది అంతే, కానీ వాళ్ళ జననం వాళ్ళు చూడలేరు. ఈ రెంటిని కూడా ప్రపంచంలో ఎంత విజ్ఞానం పెరిగినా, వీడియోలు చేసి ముందు పెట్టినా వాళ్ళు ఆ దృశ్య మాధ్యమంగా చేయొచ్చే గాని వాళ్ళు స్వతహా అనుభూతి చెందలేరు. గుర్తుపెట్టుకోండి. జీవితంలో మీ మరణాన్ని మీరు చూడలేరు, మీ జననాన్ని మీరు చూడలేరు. ఆ రెండు మీ చేతుల్లో లేనివి, కానీ జీవితం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. అందరికీ తెలియచేస్తున్నా, జననం మీ చేతిలో లేదు, మరణం మీ చేతుల్లో లేదు, కానీ ఈ ప్రకృతిలో ఎలా బతకాలి అనేది మీ చేతుల్లోనే ఉంది. మంచి మార్గాన్ని ఎన్నుకోండి. తల్లి తండ్రి ఎంతో కష్టపడి అప్పులు చేసి చదివించి మిమ్మల్ని కాలేజీకి అక్కడెక్కడ వెళ్ళి వీళ్ళు ఉత్తములు అవ్వాలి, మంచి స్థాయిలో నిలుచుకోవాలి, మాకు భోజనం పెట్టకపోయినా వాళ్ళు బతకాలి ఎంతో ప్రేమతో మిమ్మల్ని వాళ్ళు పోషిస్తూ ఉంటే, మీరు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ క్రెడిట్ కార్డ్ అని, వాళ్ళ మొబైల్స్ అని, వాళ్ళకి తెలియకుండానే బెట్టింగ్ యాప్స్ అని వెళ్ళిపోయి ఆ జూజమికి బానిసై ఆత్మహత్యలు చేసి చనిపోతూ ఉన్నారు కదా. మీకు ఏదైనా ఇది న్యాయం అనిపిస్తుందా? దయచేసి చావు పరిష్కారం కాదు, మీ మనసు మారేది గొప్ప పరిష్కారం. అర్థం చేసుకోండి. ఎవరైనా నేను మారాలి అని కోరుకోండి. ఎవరైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, అరే నేను ఇది ఒక వ్యసనంగా అయిపోతుంది నా జీవితంలో, నాకు ఇది అవసరం లేదు అని దీని నుంచి బయటికి రండి. ప్రపంచంలో అత్యంత చెడ్డవి 4 ఉన్నాయి. దాని లోపలికి వెళ్తే వాళ్ళ జీవితంలో ఎప్పుడూ బయటికి రాలేరు. అటువంటిది ఏంటి అంటే ఈ ఒక మెట్లు లేని బావి. మెట్లు లేని బావి దిగేస్తే మనం బయటకు వస్తామా? రాలేము. ఆ మెట్లు లేని బావి లాంటివి 4 ఉన్నాయి. ఒకటోది వ్యసనాలు. లోపలికి వెళ్ళారో బయటికి రాలేరు, దానికి మెట్లుండవు.
అందుకే దీర్ఘంగా లోపలికి వెళ్ళకూడదు. రెండోది, సంబంధాలు దీర్ఘంగా లోపలికి వెళ్ళిపోయి భార్య పిల్లల్ని రోడ్డు పైన వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు. ఇది కూడా అంత మంచిది కాదు. మూడోది, అప్పులు దీర్ఘంగా లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, జీవితంలో పైకి రాలేరు. అర్థం చేసుకోండి, అప్పుల్లో మునిగిపోయిన వాళ్ళు అప్పులు తీరడానికి ఏమీ ఆధారం లేకపోతే ఎలా తీరుతారు? అంతే, జీవితం కొలాప్స్. ఇక నాలుగోది, అజ్ఞానంతో పూడుకుపోయిన వాడికి మీరు ఎంత కొట్టుకున్నా, ఎంత చెప్పినా, ఏం చేసినా వాళ్ళకి అర్థమవుతుంది. ఆలోచించండి. దయచేసి మీకు అందరికీ కూడా తెలియచేసేది ఒకటే, పిల్లల్ని గొప్పగా పెంచుతున్నాము, పిల్లల్ని గొప్ప కాలేజ్లో పెట్టాము, పిల్లలకి మంచి వస్త్రాలు ఇస్తున్నాము, లేదా పిల్లలకి డబ్బులు ఖర్చుకి ఇస్తున్నాము, వాళ్ళు తింటున్నారా లేదా, వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారా ఆరోగ్యవంతులుగా ఉన్నారా అనే దానికన్నా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపైన కాస్త దృష్టి పెట్టండి. మీ నమ్మకం ఎంతున్నా దృష్టి ఉండాలి, పరీక్ష అనేది ఉండాలి. పిల్లలు బాగా చదువుతారు అని టీచర్స్ తెలుసు, అయినా పరీక్షలు ఎందుకు పెడతారు? వాళ్ళకి అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి. మీరు కూడా మీ పిల్లలకి డబ్బులు ఇస్తున్నా, మంచి వస్త్రాలు ఇస్తున్నా, ఏది ఇచ్చినా వాళ్ళకి అర్హత ఉందా లేదా అని అప్పుడప్పుడు పరీక్ష చేస్తూ ఉండాలి. పరీక్ష అంటే ఏదో మీరు ఎగ్జామ్స్ పెట్టడం కాదు, వాళ్ళపైన దృష్టి పెట్టడమే మీ పరీక్ష. దయచేసి ప్రతి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అమ్మ అందరూ కూడా తెలుసుకోండి ఈ విషయం. కాస్త పిల్లల పైన దృష్టి పెట్టండి, ఆ దృష్టిని సాధించండి. దయచేసి వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే అప్పుడే సరిదిద్దేస్తే వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఇటువంటి వ్యసనాలకి బానిస అయ్యి వాళ్ళ జీవితం పాడు చేసుకోరమ్మా. ఎందుకంటే ప్రతిరోజు టీవీల్లో అవి ఇవి చూస్తే బాధేస్తుంది. ఆత్మహత్యలు చేసుకునేస్తున్నారు తల్లిదండ్రులకు తెలియకుండా. ఈ బెట్టింగ్స్ అనో వెళ్ళిపోయి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దయచేసి ఈ విషయంలో అందరూ స్పందించి తల్లిదండ్రులు కాస్త జాగృత అవ్వాలని నా విన్నపం. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మన సంప్రదాయంలో ప్రతి ఒక్క దానికి కూడా శుభ అశుభ కార్యాల్లో అన్నిటిలో కూడా మనము ఉపయోగించేది దీపము, జ్యోతి. దేవుడి గదిలో దీపాలు వెలిగించిన తర్వాత ఏ కారణానికి దాని మధ్యలో ఆర్పరాదు. చాలా మంది రాత్రి పడుకోనే ముందు దీపాలు ఆర్పేయాలని చెప్పి ఆర్పేస్తున్నారు. చాలా మంది ఇంట్లో గ్యాస్ ఉంది, దీపాలు ఆర్పేయాలని ఆర్పేస్తున్నారు. చాలా మంది దీపాలు రాత్రి 9 గంటలైంది నిద్రించే టైంలో వెలుగకూడదు అని అపనమ్మకంతో ఆపేస్తున్నారు. ఉదయం దీపాలు వెలిగించిన తర్వాత ఎక్కడైనా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి ఆఫ్ చేస్తున్నారు. ఇది మహాపాపం. ఏ కారణానికి ఇంట్లో దీపాలు వెలిగించిన తర్వాత అవంతకు అవే కొండెక్కే వరకు మీరు స్వయాన దీపం ఆర్పితే అది చాలా పాపం, అది చాలా పాపంగా మారుతుంది. జాగ్రత్త వహించండి. దయచేసి అర్థం చేసుకోండి. వెలిగే దీపాల్ని ఆర్పితే దైవ శక్తిని నిందించినట్టు, జైవ శక్తి మధ్యలోనే కట్ అయిపోతుంది. ఈరోజు తారాబలం. ఈరోజు రోహిణీ నక్షత్రం నిత్య నక్షత్రం అయితే అన్ని నక్షత్రాలకి ఎలా ఉందో చూద్దాం. ముందుగా అశ్విని, మఖ, మూలా నక్షత్రం వారికి ఈరోజు క్షేమతార. ఈరోజు క్షేమతార అన్నిటికీ మంచిది, ఆచరించండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార. ఆపదలు అధికంగా ఉంటాయి. దూర ప్రయాణాలు, ర్యాష్ డ్రైవ్, అడ్వెంచర్స్ ఇవన్నీ మంచిది కాదు. ఈ విషయంలో ఈ రోజు బాగుంది అని మీరు ఏది చేసినా భవిష్యత్తులో ఆపదలు వస్తాయి, జాగ్రత్త. ఇక కృతిక, ఉత్తరాషాఢ సంపత్తార. సంపత్తారలో మీరు ఏదైనా కొనుగోలు చేసినా, రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి ఏదైనా చేసినా అది మనకి అదృష్టాన్ని ఇస్తుంది, చాలా మంచిది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార. అత్యంత శుభకరమైన రోజు, ఆచరించండి. ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి మిత్రతార. ఇది కూడా అత్యంత శుభకరమైనది, ఆచరించండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద వీరికి నైదవ తార, నైదన తార, వదతార అని కూడా అంటారు. వీరికి ఈ రోజు అంత శుభం కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది. పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద సాధక తార. ఈ రోజు ప్రయత్నిస్తే, కష్టపడితే ప్రతిఫలం మీదవుతుంది. మంచి రోజే, ఉపయోగం చేసుకోండి.
ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తారా, ఇది అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఇక ఈ రోజు వాస్తు పరిష్కారం. మన జీవితంలో ఇల్లు కట్టాలి అని పెద్ద కళ అందరికి, చాలా మంచిదే. అయితే నేను అందరి దగ్గర వినమ్రంగా తెలియచేసేది ఏంటంటే, ఎప్పుడైనా ఆల్రెడీ ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉండేదాన్ని, పూర్వీకులు మనకు అందించిన దాన్ని మనం వెంటనే ఇల్లు కట్టాలి, నిర్మాణం చేయాలని డొమాలేషన్ చేస్తాం. ఈ డొమాలేషన్ చేయడానికి ముహూర్తం ఏం చూసే అవసరం లేదు, చేయండి, తప్పేం లేదు. అయితే కన్స్ట్రక్షన్ ముహూర్తం ఉండాలి స్టార్టింగ్. కానీ ఈ మధ్యలో గ్యాప్ చాలా మంది వెంటనే డొమాలేషన్ చేసేసి వెంటనే ఇక బునాది తీసేసి కొత్త మట్టేసి బునాది పూర్తి చేసేయడం, అలా చేయకూడదు. ఎప్పుడైనా డొమాలేషన్ చేసిన తర్వాత అక్కడ వర్షాలు నీళ్లు నిలవాలి, అది చాలా శ్రేష్టం. బునాది తీయక ముందే కొత్త మట్టి వేసిన తర్వాత వర్షపు నీరు నిండాలి. ఆ వర్షపు నీరుతో అక్కడ గడ్డి అటువంటివి పెరగాలి. గోవు నడవాలంట, అలా నడువుకుపోయినా కాస్త ఆ గడ్డిని కోసుకెళ్లి గోవుకు తినబడితే ఆ స్థాన దోషం పోతుంది. అలా మీరు మినిమం ఒక ఋతువన్న గ్యాప్ ఉండాలి, వెంటనే కట్టకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత కట్టేటప్పుడు మీరు శ్రీవాస్తు యంత్రం బునాదిలో వేసి కట్టేస్తే ఖచ్చితంగా అక్కడ స్థాన బలం అనేది పెరుగుతుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇల్లు పూర్తి అవుతుంది. అద్భుతమైన పరిష్కారం, జాగ్రత్తగా ఇటువంటిని పాటించండి. రేపు ఆచరించే దివ్య పూజ. రేపు మహానక్షత్రంలో శుక్రవారం సప్తమి. ఎప్పుడే కానీ మృగశిర నక్షత్రంతో సప్తమి కలిస్తే అది సంతాన సప్తమి అవుతుంది. అలా రేపు శుక్లపక్షంలో సంతాన సప్తమి విశేషమైన వ్రతాన్ని ఆచరించవచ్చు. శ్రీకృష్ణుల వారం ముందు గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి కృష్ణుడికి పూజించి, కృష్ణుడికి ఇష్టమైన అటకలు, బెల్లం నైవేద్యం పెట్టి, వెన్న నైవేద్యం పెట్టి పూజించి, అదే సమయంలో సూర్యాష్టకాన్ని, విష్ణునామాలని పారాయణం చేసుకొని, కృష్ణ అష్టకాన్ని పారాయణ చేసుకొని, దాని ప్రసాదాన్ని పిల్లలకి పంచడం వలన పిల్లలకి ఏదైనా దోషాలుంటే మీ పిల్లలకి ఆ మహావిష్ణువు రక్షణ ప్రాప్తిస్తుంది. అంతేకాదు రేపు సంతాన సప్తమి రోజు ఎర్రటి దారాన్ని ఆ కృష్ణుడి ముందు పెట్టి తర్వాత మగపిల్లలకి నడుముకి కట్టేవారు. దాన్ని ఏమంటారు? మలతాడు అంటారు. అలా దేవుడికి పూజించే రేపు ఆ మలతాడుని మగపిల్లలకి నడుములో కడితే వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు, ఆపదలు, గండాంతరాలు రావు అనేది పూర్వం నుంచి వచ్చిన నమ్మకం. రేపు దీన్ని మీరు కొత్త సంవత్సరం కదా, సప్తమి కడితే మంచిది, ఆచరించండి. ఇక సంతానం కావాలి అనుకునే వారు కూడా ఇదే విధానంగా ఆ కృష్ణుడికి పూజించి ఆ ప్రసాదాన్ని భార్యాభర్తలు స్వీకరిస్తే సంతానం లేని వారికి సత్సంతానం ప్రాప్తిస్తుంది. ఇదే సంతాన సప్తమి విశేషం. గుర్తుంచుకోండి, నక్షత్రము తిథి కలిసి ఉత్పత్తి అయ్యే అద్భుతమైన వ్రతం ఈ సంతాన సప్తమి. ఈ రోజు విశేషమైన రోజు, చాలా శక్తియుతమైన రోజు. మనకు దగ్గరలో ఎక్కడ ఉన్నా నరసింహస్వామి దర్శనం చేసుకోండి, లేదో ఇంట్లో కూర్చొని నరసింహస్వామి అష్టకాన్ని చదువుకోండి, లేదో నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి. ఈ రోజు నరసింహస్వామి నామమంత్రం జపించిన, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి వచ్చిన, నరసింహస్వామిని దర్శనం చేసుకున్న, ఈరోజు ఇంట్లోనే కూర్చొని నరసింహస్వామి, లక్ష్మీ నరసింహ వారి చిన్న విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటే పెట్టి పూజించడం వలన మనపై ఎటువంటి క్షుద్ర గ్రహాల ప్రభావం, అంటే క్షుద్ర శక్తి ప్రభావం, అంటే దైత్య శక్తి, దైవిక శక్తికి విరుద్ధమైన శక్తి మనపై, మన కుటుంబ సభ్యులపై ఏదైనా ఉంటే అవి తొలగిపోతాయి. అద్భుతమైన యోగక్షేమం. తప్పకుండా నరసింహస్వామిని పూజించండి. వీక్షకులందరూ కూడా ఇదే ఆదివారం శ్రీరామ నవమి ఉంటుంది. శ్రీరామ అంటే ఆదర్శ పురుషుడు కదా, వాళ్ళ కోసం మన ఓంకార కార్యక్రమంలో ఆదివారం రోజు విశేషంగా వాళ్ళ జన్మ రహస్యం మరియు వాళ్ళ యవ్వనం మరియు వాళ్ళ పట్టాభిషేకం ఇవన్నీ కూడా వివరణంగా శ్రీరామచంద్ర సమేత సీతా లక్ష్మణ హనుమంతుల సమేతంగా వాళ్ళు ముందే మీకు వివరణంగా తెలియచేస్తున్నాం. అద్భుతమైన కార్యక్రమంతో పాటు కొత్త విచారాలు
ఇంతకుముందు విననివి కూడా ఇందులో చాలా ఉన్నాయి. తప్పకుండా కార్యక్రమాన్ని వీక్షించండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.